గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్ అందరికీ హ్యాపీ తెలంగాణ ఫార్మేషన్ డే. బీయింగ్ అండ్ ఆస్పిరెంట్స్ మనందరికీ ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే బికాస్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవ్వబోతున్నాయి. ఓకే, సో వన్ బై వన్ ఇలాగే రిలీజ్ అవుతాయి. మనకి టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం ప్రిపరేషన్ అనేది కొంచెం ఫాస్ట్గా చేయాలి. ఓకే, ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఉన్నా కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ అనేది. ఓకే, సో మన డైలీ ప్రిపరేషన్ సిరీస్లో ఈరోజు 2 జూన్ ఏం సబ్జెక్ట్స్ చదవాలి, ఏం టాపిక్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. సో మనకి స్లాట్ 1 వచ్చేసి రివిజన్ అండ్ ద కరెంట్ అఫైర్స్ కదా. సో టాపిక్స్ ఏం ఫినిష్ చేయాలి అంటే సెలియన్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఈ 2 టాపిక్స్ని కూడా ఈరోజు నేను ఫినిష్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, అండ్ స్లాట్ 2 వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్లో ద బిగినింగ్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద మూమెంట్. సో ఇక్కడ జనవరి మంత్వి అండ్ నెక్స్ట్ ఫిబ్రవరి, మార్చ్. సో 30 మార్చ్ వరకు ఏ ఈవెంట్స్ జరిగాయి అనేవి మొత్తం కంప్లీట్గా చదవాలన్నమాట ఈరోజు జనవరి టు మార్చ్ వరకు. ఓకే, సో ఇది తెలంగాణ మూమెంట్లో మనం చదవాల్సిన టాపిక్. అండ్ తెలంగాణ పాలసీస్ అండ్ కల్చర్లో మనకి నిన్న 3 చాప్టర్స్ ఫినిష్ చేసాం కదా. జోగ్రఫికల్ ఫీచర్స్, తెలంగాణ స్టేట్ సింబల్స్ అని. సో ఈరోజు తెలంగాణ రైటర్స్ అండ్ సాంగ్స్, ఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్, ఎమినెంట్ పర్సనాలిటీస్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ. ఓకే, సో ఈరోజు ఈ 4 టాపిక్స్ అనమాట. అండ్ ఇవి మనము కరెంట్ ఈవెంట్స్తో లింకప్ చేయాలి. అంటే ఇది 2022 ఎడిషన్ కాబట్టి 23, 24, 25 అంటే 26 ప్రజెంట్ సాంగ్స్, రైటర్స్ ఇవన్నీ ఏమైనా న్యూగా యాడ్ అయితే వాటిని కూడా మనం ఇంక్లూడ్ చేసి చదువుకోవాలన్నమాట. ఓకే, ఎందుకంటే నాది బుక్ పాత ఎడిషన్ కాబట్టి న్యూ ఎడిషన్ ఉన్న వాళ్ళకి అందులోనే ఉంటాయి, మీరు అది చదివితే సరిపోతుంది. ఓకే, సో ఇది మనం ఈరోజు ఫినిష్ చేయాల్సిన టాపిక్. అండ్ స్లాట్ 4 వచ్చేసి మనకి ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో. సో ఎన్సీఆర్టీ ఫినిష్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ యాక్ట్స్ అండ్ పాలసీస్ అని ఉంటాయన్నమాట. నేను శంకర్ ఐఏఎస్ వాళ్ళది చదువుతున్నాను. ఓకే, ఓల్డ్ ఎడిషన్. సో ఇక్కడ యాక్ట్స్, పాలసీస్ ఇవి ఉంటాయి కదా, మనం అవి చదవాలి కంపల్సరీ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి ఇక్కడ నుంచి అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఫస్ట్ ఇవి ఫినిష్ చేయాలి. ఓకే, సో మీరు అంటే మీకు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అనే తెలియనప్పుడు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నామంట. మీకు అర్థమవుతుంది ఏ ప్యాటర్న్లో అడుగుతున్నారు, ఎంత డెప్త్గా అడుగుతున్నారు అనేది మాకు తెలిసిపోతుంది. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, సో అవి చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ లెవెల్లోనే మన క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది టీజీపీఎస్సీ ఎగ్జామ్స్లో. ఓకే, సో అవి చూడండి. ఓకేనా, సో మీరు కూడా నాతో పాటు ప్రిపరేషన్ చేయాలి అని అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.